పొంగనూరు పుడింగ్ ఎవరు పొంగనూరు పుడింగ్ ఎవరు పట్టాభి గారు అడుగుతున్నట్టు అది ఎవరా పుడింగ్ అయితే ఇప్పుడు ఎవరైతే మిథున్ రెడ్డి లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు ఏదైతే వీళ్ళు గతంలో వ్యవహరించారో వాళ్ళతోటి ఎవరైతే భయపడిపోయారో ప్రజానీకం ఆ భయపడిపోయినటువంటి ప్రజానీకాన్ని చాలా ఉన్నాయి, అక్కడ చాలా జరిగినాయి. వాటన్నిటిని కంట్రోల్ చేసేటువంటి క్రమంలో కావచ్చు, లేదా గతంలో వాళ్ళు చేసినటువంటి దాడులతో ఎవరైతే దెబ్బతిన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వాళ్ళు తిరగబడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఎవరైతే మంత్రిగా ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డిని నియమించారో, ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి అంతకంటే వాళ్ళకంటే వేగంతో వాళ్ళని ఢీ కొడుతూ ఉన్నాడు. అదే గనక ఇంకా మరొక నాయకులు అయితే ఇది ఢీ కొట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు పెద్దిరెడ్డి వర్సెస్ రాంప్రసాద్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య, అంటే వాళ్ళు ఏ స్థాయిలో అయితే వాళ్ళు ఢీ కొట్టారో ఇప్పుడు వాళ్ళ స్థాయిలో అదే ఢీ కొట్టడమే తన లక్ష్యంగా తను అడుగులు వేస్తున్నాడు. అంతే తప్ప ఇది రాజకీయంగా అక్కడ ఒక ఆధిపత్యమైనటువంటి ఒక యుద్ధం కొనసాగుతుంది వాస్తవం మాట్లాడుకుంటే. మరి అదే కోణంలో చూస్తే వారు గతంలో ఎవరెవరి మీద అయితే దాడులు ఇప్పుడు వాళ్ళు ప్రతీకారమైనటువంటి దాడులు పాల్పడుతున్నారు. అది మంచిది కాదు, ప్రతీకారాలు చర్యలు మంచిది కాదు. సరే ఏం జరిగిందనంటే, సరే అక్కడికి వెళ్ళాడు, గతంలో ఉద్రిక్త పరిస్థితులు ఉండే వాళ్ళ మీద దాడులు చేశారు, ఇప్పుడు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం ఈ క్రమంలో కొంత చోటు చేసుకునే ఆందోళనలో దీనికి సంబంధించి మోహన్ ఉన్నారు సార్. మోహన్ ఏం జరిగింది, ఏం జరుగుతుంది? లేదు మోహన్, వాయిస్ పోయింది మోహన్, చెప్పండి మోహన్. ఎస్, వాయిస్ సిగ్నల్ వీక్గా ఉందండి. ఓకే. అంటే అక్కడ ఇంతకుముందు పెద్దిరెడ్డి గారు ఉన్నప్పుడు పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ అప్పుడు అక్కడ జలాశయాలు నిర్మించారంటండి. ఇక్కడ ఆ భూములకు ఉన్న రైతులకి నష్టపరిహారం ఇవ్వలేదు అన్న వేలో భాగంగా వాళ్ళందరూ మిథున్ రెడ్డి వచ్చాడని చెప్పని వాళ్ళందరూ ఇక్కడ చేరుకోవడం. మరి యాక్చువల్గా ఇక్కడ ఇలాంటి ఘర్షణలు జరుగుతాయని కూడా వీళ్ళు తిరుపతి నుంచి పొంగనూరుకి పంపించకుండా ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంట. కానీ పోలీసుకి ఇంటిమేట్ చేయకుండా మిథున్ రెడ్డి గారు పొంగనూరు వచ్చారు, రెడ్డప్ప గారు మాజీ ఎంపీ కలవడానికి వచ్చారని ఆయన ప్రశ్నిద్దామని రైతులందరూ కూడా ఇక్కడ చేరారు అనేది. సరే ఏదన్నా కానీ రెచ్చగొట్టుకునేటువంటి కార్యక్రమాలు, రెచ్చగొట్టుకునేటువంటి అంశాలు రాజుగారు